హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రసప్తమి కదా, మనం చూడండి సూర్యదేవుడు ఎంత బాగా వచ్చేసారో మనకి బాగా కనిపిస్తున్నారు. సిద్ధం చేసేసుకున్నానండి, ఇంకా రెడీ చేసేసుకోవడం పూజ అనేది. మాకు ఇంటి దగ్గర గుడి మందిరం ఉందండి, మాతా మందిరం. అవే మీకు ఎక్కువగా పాటలు వినిపిస్తున్నాయి. నా వాయిస్ కొంచెం మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇందులోనే మాకు ఇక్కడ స్టేషన్ కూడా దగ్గర కదా, అనౌన్స్మెంట్ కూడా వస్తుంది అందులోనే. చూడండి, కొంచెం మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. వెలిగించుకున్నా ఇవ్వండి. నేను ఎదురు పొలలో వాడుతున్నాను, పిడకలు మాకు దొరకలేదు. మనం పెట్టుకున్నాం కదా, ఒక గిన్నె పెట్టుకున్నాం చూడండి. బొట్లకి పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకున్నాం. దాంట్లో పాలు పోసుకుంటున్నాను. ఆవు పాలండి ఇవి. వాటర్ ఏమి యాడ్ చేయను, అన్నీ పాలేనండి. నేను వెదురు పుల్లలతో చేస్తున్నానండి. వెదురు పుల్లలతోనే ఎక్కువగా చేసుకుంటే మంచిదని అంటారు, అందుకే వెదురు పుల్లలతో చేస్తున్నాను. మన పిడకలు లేనప్పుడు వెదురు పుల్లలు చేసుకుంటే మంచిదని. పాలు కూడా పొంగిపోవడానికి రెడీగా ఉన్నాయి చూడండి. ఎంత బాగా అనిపిస్తుంది కదా చూడటానికి. ఆనందంగా ఉంటుందండి రసత్వం పూజ చేసుకుంటే. మనకి సూర్యభగవాన్ పూజ చేసుకుంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. పాలు పొంగిపోతున్నాయి చూడండి చక్కగా. ఫస్ట్ సారి అయిపోయింది, ఇంకా 2 సార్లు పొంగిపోతే సరిపోతుంది. త్రీ టైమ్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను బెల్లం బదులు షుగర్ వేసుకుంటున్నానండి. షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. చూడండి, పరమాన్నం బాగా తయారైపోయింది, మంచిగా చక్కగా అయిపోయింది ప్రసాదం. ఇప్పుడు పెట్టించుకుందాం దేవుడికి. దేవుడికి పెట్టించుకుందామండి. కొబ్బరికాయ కొట్టేద్దాం, ఆర్పించేద్దాం.